49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రవి సార్, నమస్కారం సార్. నమస్తే కవిత. సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షం మధ్యలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది సార్. మేము తలుచుకుంటే ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ని ముక్కలు చేస్తామని కాంగ్రెస్ అంటోంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏ క్షణమైనా కూల్చే కెపాసిటీ ఉంది అన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తోంది సార్. ఎట్లా చూడొచ్చు సార్, అసలు ఏం జరుగుతుంది? అంటే కూల్చే కెపాసిటీ లాంటి దాన్ని అయితే డెఫినెట్గా డెమోక్రాట్స్ ఎవరు, ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా ఆమోదించరు. ఎవరిని ప్రజలు ఎన్నుకున్న వాళ్ళను వాటి అంతగా ఏమైనా సమస్యలు వస్తే తప్ప మేము కూల్చేస్తామని పదే పదే బెదిరించడం నిజానికి సరైనది కాదు. బీజేపీ అలా చేస్తుందనే కదా తప్పని చెప్పింది. ఇంకా రెండో విషయం ఏమంటే, సరే ఓడిపోయిన పార్టీ, గెలిచిన పార్టీ, అందులో తెలంగాణ దానికి దాదాపు మేమే ప్రతిబింబం అన్న వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అది ఒక విధంగా కొంత ఇబ్బందిగా ఉండుండొచ్చు వాళ్ళకు, లేకపోతే కొంత కోపం ఉండొచ్చు. మొన్న అన్నట్టుగా కొంత అసహనం శృతి మించకూడదు, మొన్న అదే కదా అన్నాం. కానీ అదేం మారలేదు. ఈ 2 రోజుల్లో కనుక చూస్తే ఇవి కేవలం మాటల యుద్ధాలైనా, అంతకు మించిన రాజకీయ యుద్ధాలా అన్న సందేహం కూడా కలుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో 2 కారణాల వల్ల. ఒకటేమో దాన్ని మరింత పెంచడానికి లేదా దాని మీద నుంచి దృష్టి తప్పించడానికి వీళ్ళు ఈ మాటల యుద్ధం చేస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక విధంగా నన్ను అడిగితే అది బాడీ షేమింగ్ అని చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఎత్తు గురించి కదా అది పదే హైట్ ఏంటి, పర్సనాలిటీ ఏంటి, 3 ఇంచు ఇదేది అడుగులు కూడా లేరు, ఇవన్నీ 3 అడుగులున్నా 1 అడుగున్నా ప్రజాస్వామ్యంలో ఓటు అంటూ వేసిన ముఖ్యమంత్రి అవుతారు. భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలు బాగా ప్రేమించే ప్రధానమంత్రుల్లో ఒకరు. ఆయన నిరాడంబర జీవి ఇదంతానే. కాబట్టి ఆయన ఎంత ఉన్నాడు, పొట్టివాడైనా గట్టివాడైనా తెలుగు భాషలో ఉన్న ఒక ముఖ్యమైన సామెత అది, నానుడి. కాబట్టి నేను చెప్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేసినా బలపరచాలి నేనేం చెప్పను. కానీ రేవంత్ రెడ్డిని కానీ ఇంకెవరినైనా కానీ బాడీ షేమింగ్ చేయడం పదే లేకపోతే తీస్మార్ ఖాను, బుడ్డర్ ఖాను ఇవన్నీ ఏవేవో తీసుకురావడం, ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. అందులో కేటీఆర్ లాంటి విషయాలు చెప్పగలిగిన, తన వాగ్ధోరణితో ఆకట్టుకోగలిగిన వ్యక్తికి ఇవన్నీ కూడా అవసరం లేదు. నిజానికి మొన్ననే అన్నాను నేను, తప్పకుండా రేవంత్ కూడా చాలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఒక విచిత్రమైన సామ్యం మీకు చెప్తాను నేను. సార్ చెప్పండి. ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని మీరు కేసీఆర్ని అలా అనొచ్చా, మీకంటే పెద్దవాడు కదా వయసులో ఇవన్నీ అన్నప్పుడు, రేవంత్ రెడ్డి అంటే ఇది ముఖ్యమంత్రి కాకముందు మాట, కేటీఆర్ నన్ను అనొచ్చా, కేటీఆర్ కంటే నేను సీనియర్ని కదా, కాబట్టి కేటీఆర్ నన్ను అనడం మానేస్తే నేను కేసీఆర్ అంటే మానేస్తానని ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడింది మీరు చూస్తే కూడా ఇప్పుడు కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా, నేనేమో మెరిట్ కోటా అని రేవంత్ రెడ్డి అంటారు. కేటీఆర్ ఇప్పుడు ఈరోజు నిన్న అన్నారు కదా, అసలు ఈయనే మేనేజ్మెంట్ కోట, ఈయన కాంగ్రెస్ పార్టీకి ఇన్ని కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు ఇది అన్నారు. సో ఏదైతే ఒకరినొకరు మేనేజ్మెంట్ కోటా కింద పెట్టుకున్నారు. కోటాల సంగతి పక్కన పెడితే ఇద్దరు కూడా పార్టీలను, ఆయన ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేయాలి. ఈయన నిన్నటి వరకు చేశాడు, ఇప్పుడు పార్టీని మేనేజ్ చేసి మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి. ఈ అంశాల మీద, దీనికి సంబంధించిన రాజకీయాల మీద కేంద్రీకరించకుండా ఎవరు ఏ కోట అంటే ఆయనది కాంగ్రెస్ కోట, మీది బీఆర్ఎస్ కోట, అంతేగాని కొట్లాట కదా ఇది సమస్య. కోట కాదు ఇక్కడ, కొట్లాట ఎందుకు ఈ అంశాల మీద అని. అయితే కేటీఆర్ రేవంత్ డైలాగ్ కౌంటర్ డైలాగ్, మీదే మేనేజ్మెంట్ కోట అన్నారు, అక్కడికి సరే అయిపోయింది. కానీ కేసీఆర్తో ఎలా పోల్చుకుంటావు నువ్వు, కేసీఆర్ కాలి గోటికి సరిపోతావా అని. అంటే కేసీఆర్ని కాదు కదా ఆయన అన్నది, మిమ్మల్ని కదా. అంటే అక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన తెస్తున్నారు, ఇక్కడ కేటీఆర్ కూడా అనివార్యంగా కేసీఆర్ సెంట్రిక్గానే ఈ డిబేట్ లేదా ఈ వివాదం పెంచుతున్నారు. ఇది పెంచడం ఎంత మాత్రం అనవసరం. కేసీఆర్ కూడా గౌరవనీయుడు, ఆయన పాలించారు, ఓడిపోయారు, మళ్ళీ చేస్తారు ఏం చేస్తారో. కానీ ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోలికి సరిపోడని ఆయన అంటే, ఆయన రేవంత్ రెడ్డి కాలిగోడికి సరిపోడని ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. ఈ గోళ్ళ ఏంటండి బాబు, మనకు కోటాలు, గోళ్ళు, తిట్లు, మిమ్మల్ని నిలువున 100 అడుగులో పాతి పెడతామంటే ఇంకొక 1000 అడుగులు పాతి పెడతామని, 100 కిలోమీటర్ల దూరం అంటే దూసుకొని పోతామని కదా, రోడ్ ట్రాష్ చేస్తామని. ఇవన్నీ కూడా ప్రజలు దీన్ని ఆశించట్లేదు. ఒక కొత్త ప్రభుత్వం దాని విధానాలు, పాత ప్రభుత్వం యొక్క మంచి చెట్లు అంతవరకు
ఇప్పుడు ఉదాహరణకు మొన్న కేటీఆర్ ఆటోలో వెళ్ళాడు, ఇది వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళనుకుంటే ఏదైనా సొల్యూషన్ చూపించండి. ఇప్పుడు ఇద్దరు ఒక విషయంలో ఒప్పుకుంటున్నారు, మహిళలకు ప్రయాణ సౌకర్యం ఇవ్వడం సరైందే, కానీ ఆటోల వాళ్ళకు ఏదో ఒక సమస్య వాళ్ళ మీద పడిన ప్రభావాన్ని మనము సర్దుబాటు చేయాలి. దాని మీద వర్క్ చేయండి, దాని మీద అఖిలపక్షం పెట్టండి, అది యూనియన్లతో మాట్లాడండి, అది చేయట్లేదు ఇక్కడ. కాబట్టి ఒకటే కోరుకునేది, తిట్ల పురాణం అనేది కట్టి పెడితే చాలా మంచిది అనుకుంటుండొచ్చు. కాస్త డిమోరలైజేషన్, నిరుత్సాహాన్ని తగ్గించడానికి, అలాగే ప్రత్యర్థుల మీద ప్రభుత్వం మీద విరుచుకు పడితే మన వాళ్ళకు కొంచెం ఉత్సాహం వస్తుందని వీళ్ళు అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అవతరాలను చీల్చి చెండాడితే తప్ప కుదరదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ప్రజలైతే మీ ఇద్దరి నుంచి కూడా సర్వీసే కోరుతారు. ఇప్పుడు కారు సర్వీస్కి వెళ్ళిందని కేటీఆర్ పదే పదే అంటున్నారు కదా, ఆ సర్వీస్ ఏదో పొలిటికల్ సర్వీస్ వరకు పరిమితం అయితే ప్రజలు కూడా సంతోషిస్తారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు కేవలం తిట్లేనా, ఇంకా మతలబ్ ఏముంది దీని వెనక, జరుగుతుంది అసలు తిట్ల వెనక అంతకు మించిన మతలబు ఉందా అని. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వీళ్ళు అంటారు, మేము తలుచుకుంటే తలుపులు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కటి కూడా మిగలడని వాళ్ళు అంటారు. అంటే పార్టీలు గత రెండు సార్లు కేసీఆర్ హయాంలో అవతల పార్టీలు దాదాపు ఖాళీ అయిపోయిన పరిస్థితి, ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా లేదు, అసలు ప్రతిపక్షమే లేదు కదా. ఇద్దరు మిగిలినట్టున్నారు చివరకు, భట్టి విక్రమార్కను, శ్రీధర్ బాబు, ఇంకేమన్నా సీతక్క, ముగ్గురు కథ, ఇంకొకరు ఇద్దరు అనుకోండి, అది కూడా దశల వారీగా. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకోవాలి. దానికి మీ పార్టీని మీరు పకడ్బందీ పెట్టుకోవాలి, వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి. ఈ సమయంలో ఇప్పుడు నలుగురు కలిసారు ఒకసారి, మెదక్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళు చాలా ఎక్కువగానే అది ఒక సన్మానం స్థాయిలోనే ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి మరి చాలా అభినందిస్తున్న రీతిలోనే కలిశారు. తర్వాత మేము సమస్యలు మాట్లాడడానికి వెళ్ళామంటారు. మళ్ళీ నిన్న ప్రకాష్ గౌడ్ ఈయన కలిశాడు. వాళ్ళంటే మెదక్ కాబట్టి, మెదక్ హరీష్ రావు ఎక్కువ చూస్తుంటాడు కాబట్టి, ఇదేదో హరీష్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అన్న పద్ధతిలో అప్పుడు పిక్చర్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన వివరణతో కూడా ఎవరు పెద్దగా సంతృప్తి చెందలేదు. ఓకే, వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా వివరణ ఇస్తున్నాడు. కానీ ఈ విధంగా ఎవరికి వాళ్ళు వెళ్ళి కలుసుకొని పుష్పగుచ్చాలు ఇచ్చి సమస్యలు చెప్పుకునే అది ఏం జరుగుతుంది వెనుక? వీళ్ళు చెప్పడమే కానీ కాంగ్రెస్ ఆ మాట చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ కేవలం సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారని వాళ్ళు క్లారిఫై చేయట్లేదు. మీరు అభినందించడానికి వచ్చారనే మాట కూడా పెద్దగా రావట్లేదు, ఏం చెప్పట్లేదు. కలుసుకున్నారు, కలిశారు, మాట్లాడారు అని చెప్తున్నారు. పైగా చాలామంది టచ్లో ఉన్నారు అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఒక సంఖ్యలో, పెద్ద సంఖ్యలోనే ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుండొచ్చు. వాళ్ళే ఆకర్షితులు అవుతుండొచ్చు కూడా. ఎందుకంటే అధికారం ఇక్కడ ఉంది కాబట్టి. అంతకుముందు అధికారం ఉంటేనే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని వచ్చిన సిద్ధాంతం నిజమైతే పార్టీ మారడానికి కూడా కారణం అదే అంతే కదా చెప్పారు. దాన్ని వాళ్ళు సమర్థించారు కదా అప్పుడు. ఇప్పుడు అదే కారణం కాంగ్రెస్ కూడా చెప్తుంది. కాబట్టి ఇదేదో జరుగుతుంది. ఇంకా వీటి మధ్యలో బీజేపీ కూడా పదే నిలబడేది కాలేదు, అది ఇది ఇట్లాంటివి చెప్తున్నారు. కాబట్టి రాజకీయమైన ఒక అస్థిరత్వం, రాజకీయంగా బీఆర్ఎస్ను దెబ్బతీసాటు చేర్చుకుంటారనే ఒక సందేహం, దాన్ని తగ్గించాలంటే వాళ్ళని కాస్త డిమారలైజ్ చేయాలి. పైగా ఈ ఆంధ్ర తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చేసింది అది. ఎదుటి వాళ్ళను బాగా తిట్టి పోస్తే, చీల్చి చెండాడితే, బాడీ షేమింగ్ కూడా చేస్తే, లేదా ఫ్యామిలీ విషయాలు కూడా తీసుకొస్తే అదేదో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, బాగా తొందరగా దావానలలాగా వ్యాపిస్తుంది అన్నట్టుగా దానికి సోషల్ మీడియా కూడా తోడవుతుంది. సో దానివల్ల కూడా ఇలా జరుగుతుండొచ్చేమో. కానీ ఇది ఏమాత్రం అవాంఛనీయమైంది, పూర్తిగా అభ్యంతరకరమైంది కూడా. సార్, దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మరొక పేరు కోదండరామ్ గారు. కోదండరామ్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడం, అటాక్లు అనేవి చేయడాన్ని ఎలా చూడొచ్చు సార్? నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈరోజు మునుగోడు ఉప ఎన్నిక కొన్ని రోజుల్లో జరుగుతుంది అనగానే ఈ ఆపరేషన్ ఫామ్ హౌస్ జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ ఫామ్ హౌస్లో నిందితుడిగా ఉన్న నందకుమార్, ఆయన క్యాంటీన్ను మున్సిపాలిటీ ఏదో జిహెచ్ఎంసీ కూల్చేసిందని, దాని వెనక వెంకటేష్ వాళ్ళు ఉన్నారని ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈరోజు పొద్దునుంచి అదే స్టోరీ నడుస్తుంది. సరే, వాళ్ళ మధ్య ఆస్తి వివాదము, లీజు, సబ్ లీజ్ వివాదం, అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏమంటే, అంత కీలకమైన కేసులో ఇలాంటి పాల్గొన్న వ్యక్తి ఇందులో భాగస్వామిగా ఉండడం చాలా సందేహాలను లేవనెత్తుతుంది. అంటే వీళ్ళు ఏం చేశారు? ఇటువంటి ఎవరి ప్రోద్బలం ఉంది? అప్పుడు ఎవరి ప్రోద్బలం ఉంది?
ఇప్పుడు ఎవరు ప్రోద్బలం ఉంది, ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ తప్పకుండా తీసుకొస్తుంది. వాస్తవంగా ఇలాంటి వాళ్ళను పవర్ బ్రోకర్స్ను లేదా వెనక ఉండే వాళ్ళను వీళ్ళని వదిలిపెట్టేసి ఇక్కడ కోదండరాములు అంటే ఆయన మీద ఎందుకు పడుతున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు కోదండరాము తప్పకుండా కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయనతో కలిసే జేఏసీ నాయకుడిగా అదంతా చేశారు. కానీ ఆయన టెక్నికల్గా చూస్తే జేఏసీ అధ్యక్షుడిగా చైర్మన్ కేవలం బీఆర్ఎస్కు అప్పుడు టీఆర్ఎస్కే పరిమితం కాదు. తర్వాత మీరిద్దరు ఇమ్మడిలాగా ఉండలేకపోయి ఉండొచ్చు. నాకు తెలుసు కోదండరాంకు రాజ్యసభ లేకపోతే ఆఫర్ చేశారు. ఆయన స్వతంత్రంగా ఉండాలి, లోబడి ఉండకూడదు. ఎందుకంటే అప్పటి వరకు లోబడి ఉంటాడు ఆయన ఈ పార్టీలతో ఈయనతో సమన్వయం సర్దుకోలేక ఇంకెక్కడ అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. తను సొంతంగా రాజకీయ పెంచుకోలేదు. ఉదాహరణకు ఏజేపీ లాంటి పార్టీలుగా కోదండరాం కాలేదు. ఎందుకు కాలేదు అది వేరే చర్చ, దాని మీద చాలా విశ్లేషణలు అవన్నీ చేశాం. కానీ కాబట్టి ఆయన ఇప్పుడు తనకంటూ చిన్న పార్టీ పెట్టుకొని కాంగ్రెస్తో కలిసి ఎమ్మెల్సీని చేశారు. ఏ విధంగా చూసినా ఆయన అర్హుడే కదా. ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవ రీత్యా మూడో జేఏసీ చైర్మన్గా తెలంగాణ వాదం విషయంలో ఆయన ఎవరు తప్పుపట్టలేరు. దాన్ని తీసుకొని ఆయనను ఒక కౌశిక్ రెడ్డినో లేదా దాసోజు శ్రావణ్నో ఎలా పోలుస్తాం మనం? తప్పకుండా నేను బలపరుస్తాను. బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉండి 2 పేర్లు పంపిస్తే వాటికి అడ్డం పడ్డం గవర్నర్ చేయడం సరైంది కాదు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తావు? శ్రావణ్, కౌశిక్ రెడ్డి లేదా ఇంకొక ఆయన వాళ్ళు కోదండరాం ఒకటే అంటే కేటగిరీలోకి వస్తాడా? కోదండరాం రాజకీయం లేకుండా ఏమీ లేదు. కోదండరాం కూడా రాజకీయాలు ఉండొచ్చు, పార్టీ అధ్యక్షుడు అయి ఉండొచ్చు. కానీ ఆయన పార్టీ ఏర్పడిన తీరు, ఆయన బయటికి పోయిన తీరు ఇవన్నీ ఒక నేపథ్యంలో జరిగాయి. బేసిక్గా ఆయన అకాడమిషియన్, ప్రొఫెసరు, దాన్ని ఎవరు రిటైర్డ్ ప్రొఫెసరు, అందులో రాజనీతి శాస్త్రమే అనుకుంటా. కాబట్టి అంటే రాజకీయాల్లో ఇంకా దేన్ని మనం ఉపేక్షించకూడదు, ప్రతిదాన్ని కంటెస్ట్ చేయాలి అనే పద్ధతిలో చేయటం తప్ప కోదండరాంకు ఉన్న స్టేచరు సీనియారిటీకి ఎమ్మెల్సీ పదవి నిజానికి ఏం పెద్దది కాదు. నిజానికి ఆయన అది కూడా చాలా ఆలస్యంగా ఆయన అనుయాయులు పెద్ద సంతృప్తి కూడా పడట్లేదు. ఆయన ఏదో మంత్రి ఎప్పుడు అవుతారా లేదా రోజు కోదండరాంని ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ లేనందుకు మమ్మల్ని చూసి భయపడుతున్నారు. కేసీఆర్ వస్తే ఏమవుతుంది అని చెప్పడం. రాజకీయాల్లో అంటే ఎవరైనా కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక దశలో చాలా నొచ్చుకునేవాడు అంటారు. ఎందుకంటే సినిమా రంగంలో నేను మక్కుటం లేని మహారాజు ఆయన ఎవరు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా ఎవరు హెజిటేట్ చేసే పరిస్థితి. అట్లాంటిది ఇక్కడేంటి ప్రతివాడు నన్ను విమర్శిస్తాడు ప్రతిరోజు. అప్పుడు ప్రతి పేపర్ తీస్తే నా మీద తిట్లుంటాయని. సో రాజకీయాల్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ఎవరినైనా కానీ గౌరవమే, విమర్శ అని ఉంటుంది. కానీ నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ను చాలా తీక్షణంగా ఎదుర్కొంటాడు అన్నది కూడా ఆయన ఆకర్షణ పెంచిన విషయాల్లో ఒకటి. అందరూ కేసీఆర్ నోటికి భయపడతారు, రేవంత్ రెడ్డి మటుకు చేస్తున్నాడు, మాట్లాడేస్తాడు అని. అది రైటా తప్ప అంటే ఒకరినో తిట్టుకోవడం ఎప్పుడు రైట్ కాదు. కానీ అవే అటు ఇటు అస్త్రాలు అయినప్పుడు ఎవరైనా చెప్తారు. కాబట్టి నేను అనుకోవడం కేసీఆర్ రావడం తొందరగా ఆరోగ్యం కోలుకొని దాన్ని తప్పకుండా స్వాగతించాలి. ఆయన క్రియాశీలంగా పాల్గొనాలి, ఆయన సేవలు కూడా అందాలి. అన్నమాట రేవంత్ రెడ్డే చెప్పారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు. కానీ అదే సమయంలో ఇది మళ్ళీ ఏదో ఈ యుద్ధానికి కొనసాగింపు అయితే అది కాకూడదని మనం కోరుకోవాలి. ప్రజాస్వామికంగా ఇదంతా కూడా చేయాలి, ముఖ్యంగా విధానపరమైన అంశం చేయాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటికి మధ్యలో బీజేపీ ఆడుతున్నటువంటి గ్రాండ్ పొలిటికల్ డ్రామా, అమిత్ షా వస్తానని కూడా ఆగిపోయాడు. కానీ బట్ ఢిల్లీ బేస్గా అయినా సరే తెలంగాణలో ఏదో పెద్ద పొలిటికల్ డ్రామా చేయాలని మటుకు బీజేపీ స్కెచ్లు వేస్తుంది, సందేహం ఏం లేదు. దాని గురించి ఆలోచిస్తే వీళ్ళు ముందు, లేకపోతే కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కూడా బీజేపీ దెబ్బతీస్తుంది, అంటే తీయాలని చూస్తుంది. రవి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధు యాష్కి చేస్తున్నటువంటి కామెంట్లు సార్, ఇప్పుడు బాలకృష్ణ ఇంటి మీద అటాక్ చేస్తే రైడ్స్ జరిగితే 500 కోట్లు దొరికాయి, అంతకు మించి ఆస్తులు అనేవి కేసీఆర్ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఏసీబీ రైడ్స్ జరగబోతాయి, ఫామ్ హౌస్ మీదనే జరుగుతాయి, కొన్ని వేల కోట్ల ఆస్తులు అనేవి బయటపడతాయి, డబ్బుల కట్టల మీదనే కేసీఆర్ పడుకుంటున్నాడు అనే మాట. ఇప్పుడు ఏసీబీ రైడ్స్ అనేది ఎలా చూడవచ్చు సార్? అసలు ఒకటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే నేను ఇందాక చెప్పిన ఇంటర్వ్యూలోనే ఆయన ఒకటి అన్నారు, మేము కక్ష సాధింపు చేయము, అదే సమయంలో తప్పులు ఏమైనా ఉంటే మేము ఉపేక్షించమని. మధు యాష్కి గౌడు మామూలుగానే కొంచెం ఆయన
తీవ్రంగా సెన్సేషనల్గా మాట్లాడతారు. ఏసీబీ దాడి చేస్తుంది అంటే అసలు ఇంత ముందుగా హెచ్చరించి ఎవరు దాడి చేయరు. నోట్ల కట్టల మీద పడుకోవటము, లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ప్రగతి భవన్లో అవును, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బంగారు తాపడాలు ఉన్నాయి, చాలా బుల్లెట్ చెప్పారు. ప్రూఫ్ బాత్రూమ్లు కూడా ఇప్పుడు ఉన్నాయి. చాలా రోజులు అయింది కదా, ఇప్పటికి అలాంటివేమీ ఫోటోలు బయటికి రాలేదు. రాలేదు. అమెరికా వాళ్ళు ఇరాన్లో సద్దాం హుసేన్ గురించో లేదా కిమ్మల్ జోంగ్ గురించో చెప్పడానికి ఇలాంటివి వదులుతుంటారు. ఇవేంటంటే ప్రజలను ఉరికే ప్రభావితం చేసే అంశాలు మాత్రమే. నిజంగా ఉంటే బయట పెట్టచ్చు కదా. ఇంకా మూడోది, ఈ చేసేది చేయొచ్చు చట్టబద్ధంగా, చట్టరీత్యా, అంతేగాని దాన్ని ఒక బెదిరింపు అస్త్రంగా వాడుకోవటం అనేది అది సరికాదు. చాలా అంశాల్లో వాళ్ళు చాలా చేస్తామన్నారు. అడుగు ఎలా వేయాలో కూడా, ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజీ మీదనే దర్యాప్తా, కాళేశ్వరం మీద మొత్తం బృహత్ దర్యాప్తా, ఇంతవరకు ఏం వాళ్ళేం తేల్చుకోలేదు. సో మంత్రిది ముఖ్యమంత్రి ఈ లోపల బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, నేను ఇంత బీజేపీ పాయింట్ మీకు చెప్తున్నా, మీరు వీళ్ళిద్దరు కుమ్మక్కై దాన్ని కప్పిపుచ్చుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అంటే సిబిఐని దించాలని కాంగ్రెస్ అడుగుతుంది. మొన్ననే మల్లికార్జున్ ఖర్గే వచ్చి బీజేపీ వీళ్ళందరినీ ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన అంటే, మనం సిబిఐ రావాలని చెప్పి కోరుకోవటం, సిబిఐని పిలవట్లేదని కిషన్ రెడ్డి అడగటం, ఇప్పుడేమో మధు యాష్కి ఏసీబీ రైడ్స్ చేస్తామంటాం, ఇవన్నీ ఒకరినొకరు బెదిరించుకునే విషయాలు. అందరూ డక్కాముక్కీలు తిని ఆరితేరిన వాళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళు, అమాయకులు, నోట్లో వేలు పెడితే కొలకని వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. కాబట్టి ఇది ఇంతకంటే ఏం తగ్గదు కవిత. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు ఈ తిట్లు, సిగపట్లు ఇది పెరుగుతుందే కానీ ఇదేమీ తగ్గేటటువంటి విషయం కాదు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా వేడి పెంచడానికి, వివాదం రగిలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, వ్యాఖ్యలు. ఇందులో మళ్ళీ ఇండివిజువల్స్ కూడా. ఇప్పుడు వ్యవస్థలో భాగమైన వాళ్ళు ఒక విధంగా ఉంటారు, వ్యవస్థలో భాగం కాకపోయినా పదునుగా మాట్లాడే, ఉదాహరణకు జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, ఇప్పుడు ఈ మధు యాష్కి గౌడ్, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు తమ పర్సనల్ వాయిస్ వీళ్ళు కూడా వినిపిస్తూ ఉంటారు. బట్ ఏదైనా ప్రతిదీ చట్టబద్ధంగా జరిగినంత వరకు ఎవరేం అభ్యంతరం పెట్టరు కదా. చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఢిల్లీ నుంచి జరిగే అంశాల గురించి కూడా దృష్టి పెడితే కొంచెం నజర్ రఖియే అని మనం అడగాలి అంతే. అవును సార్, థ్యాంక్ యూ సార్.